ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా 30 మంది బాధితులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ ఏలూరు జిల్లా అభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్ను వివరించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించాలనుకున్న భూముల కొరత పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా న్యావి డిపో ప్రాజెక్టు విషయంలో కొంతమంది స్వార్థపరులు తప్పుడు అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టారని, అందుకే ఆ ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయాలు చేసినా అభివృద్ధి ప్రస్థానం ఆగదని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తానని పుట్టా మహేష్ కుమార్ అన్నారు. మనము రిక్వెస్ట్ పెట్టాము. నేను కూడా మొన్న కూడా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము. ప్రయత్నం చేస్తామని, బట్ 100% వస్తుందో లేదో చెప్పలేము, కానీ ప్రయత్నం అయితే చేస్తాము. ఇవాళ అండి నేనేమంటున్నా, మనము ఇవాళ కోయలగూడెంలో మనం ఇండస్ట్రీ పెడదాము అని చాలా వరకు ప్రయత్నం చేస్తామని. ఓన్లీ ఒక 20 మంది కొంతమంది ఇష్యూ చేయడం వల్ల ఇవాళ అది వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. రైతులు ఎట్లా రెచ్చగొడుతున్నారంటే, నేనేదో లబ్ధితో పొందుతున్నట్లు, నేనేదో అయిపోతున్నట్లు, ఎంపీ గారిని ఏదో చేసేస్తున్నారు. నేను డెవలప్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. భూములు ఎవరికైనా కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది.